వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. సో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. జనరల్గా ఐఐటీస్లో న్యూ కోర్సెస్ జనరల్గా లాంచ్ చేస్తారు, స్టార్ట్ చేస్తారు. ఎవరి ఇయర్ కూడా కొన్ని సీట్లు పెంచుతారు. ఈ సంవత్సరం కూడా ఆల్ ఐఐటీస్లో కలిపి ఒక 500 వరకు సీట్స్ పెంచారు. ఎన్ఐటీస్లో 1000 వరకు సీట్స్ పెంచారు. సో లాస్ట్ ఇయర్లో జోసాలో ఉన్నటువంటి ఏవైతే కట్ ఆఫ్లో ఉన్నాయో దానికంటే కొంచెం పెద్ద ర్యాంక్ వచ్చినప్పటికి కూడా ఈసారి సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే ఏదైనా జోసా కౌన్సిలింగ్ గురించి ఎప్పుడైనా నాకు అవకాశం ఉన్నప్పుడు అది వీడియో నేను చేయగలిగితే నేను చేసి అప్పుడు నేను చెప్తాను కట్ ఆఫ్లో ఏ విధమైన మార్పులు వస్తాయి ఏంటి అన్నది. ఎందుకంటే సీట్స్ పెరుగుతున్నాయి. జనరల్గా ఏదైనా సీట్స్ పెరిగినప్పుడు మీకు తెలియదు ఏముందా, ఏ కోర్స్ కానీ లేకపోతే వేరే రకరకాల డేటా సైన్స్ అని ఇలా రకరకాల కోర్సెస్ ఏదైనా ఉంటే కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తారు. సిఎస్ రిలేటెడ్ పర్టికులర్గా, ఎందుకంటే దానికి కొంచెం డిమాండ్ ఉంది కాబట్టి దానికి కానీ అన్న రిలేటెడ్గా ఎక్కువగా ఎవరి ఇయర్ కూడా కాన్పూర్లో తర్వాత ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఐఐటి మద్రాస్లో కూడా లాస్ట్ ఇయర్ చేశారు. అలా ఈవెన్ ఖరగ్పూర్లో కూడా చేయడం జరిగింది. అన్న ఐఐటీస్లో చేసుకుంటూ వెళ్తున్నారు, ఈవెన్ వారణాసిలో అట్లా. బట్ ఇలా కొత్త కోర్సెస్ పెట్టడంలో జనరల్గా ఇండియా మొత్తం మీద ఎప్పుడు కూడా ముందుండే కాలేజీలో ఐఐటి మద్రాస్ అని నేను చాలాసార్లు చెప్తాను. రామకోటి గారు చాలా మోస్ట్ డైనమిక్ అండ్ యాక్టివ్గా ఇలాంటి కొత్త విషయాలు ఇంట్రడ్యూస్ చేయడంలో ఐఐటి మద్రాసులో ఒకళ్ళు ఉంటారని చెప్పాలి. ఇంకొక విషయం నేను ఇక్కడ మీకు గుర్తు చేయాలి. జనరల్గా మీకు ఎక్కువగా ఐఐటి హైదరాబాద్ గురించి నేను ఎప్పుడూ ఒక పాయింట్ చెప్తూ ఉంటాను. కొత్త కోర్సెస్ పెట్టాలన్నా ఇప్పుడు ఏదో ఆన్లైన్లో కోర్సులను లేకపోతే రెగ్యులర్ కోర్సులను 3 ఇయర్స్ ఎంటెక్ అనో ఇలా రకరకాల కోర్సెస్ కొత్తవి పెట్టాలన్నా ల్యాబ్స్ కానీ ఇంటర్డిసిప్లినరీ కోర్సెస్ కానీ కొంచెం ఇంటర్డిసిప్లినరీ రీసెర్చ్ కానీ ఎక్కువ చేయాలంటే ఇండియా మొత్తం మీద ఐఐటి హైదరాబాద్ యొక్క గ్రోత్ ఓవరాల్ కదా గ్రోత్ రేట్ జనరల్గా కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో అది చాలా బాగా పికప్ అవడానికి రీజన్ ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఐఐటి మద్రాస్ నుంచి రావడం జరిగింది. అలాగే ఐఐటి తిరుపతి కూడా థర్డ్ జనరేటెడ్ ఐఐటీలో థర్డ్ ఐఐటి తిరుపతి కొంచెం బాగానే ఫాస్ట్గా మూవ్ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన అక్కడ ఉన్న డైరెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఐఐటి మద్రాస్ ప్రొడక్టే, అక్కడ చేసి ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఓవరాల్గా ఈ మూడు నేను ఎందుకు చెప్తున్నానంటేనండి ఐఐటి మద్రాస్ కానివ్వండి, ఐఐటి హైదరాబాద్, ఐఐటి తిరుపతి జనరల్గా కొంత ఇన్నోవేటివ్గా కొత్తగా పెట్టడంలో ముందునే ఉంటారని చెప్పొచ్చు. అట్లాగే ఎప్పుడు నేను చాలా సందర్భాల్లో మీకు చెప్తాను ఉంటాను, చాలా వీడియోస్లో ఐఐటీస్ గురించి మాట్లాడినప్పుడు కూడా నేను ఇప్పుడు ఐఐటి మద్రాస్ ఈజ్ ఫార్ బెటర్గా ఉంటుంది ఈవెన్ ఐఐటి ముంబై, ఢిల్లీ కంటే చెప్తాను నేను. రీజన్ ఏంటంటేనంటే పర్సనల్గా నేను కూడా చాలా సందర్భాల్లో చూశాను. నేను ఇప్పుడు ఈవెన్ కంప్యూటర్ సైన్స్ లాంటి బ్రాంచెస్ మీరు చూసుకున్నప్పటికీ కూడా ఓన్లీ 90 స్టూడెంట్సే ఉంటారు అక్కడ. వాళ్ళు ఫస్ట్ ప్లేస్మెంట్స్ ఎంటెక్ అయితే అసలు మీకు ముంబై, ఢిల్లీ కంటే కూడా ఫస్ట్ మద్రాసే మీకు చాలా ఫార్ బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఇంటర్న్షిప్స్ అలౌ చేస్తారు. మిగతా కాలేజీలో ఇంటర్న్షిప్స్ అలౌ చేయరు ఎంటెక్ వాళ్ళకి. అది ఎప్పుడైనా ఎంటెక్ గురించి వీడియో గురించి చెప్పినప్పుడు నేను చెప్తాను. కానీ బట్ ఈవెన్ బీటెక్లో కూడా అంటే చాలా ప్లేస్మెంట్స్ బెస్ట్ ప్లేస్మెంట్స్ రావాలంటే 200 మంది ఉన్న ముంబైలో కంటే కూడా మీకు 89 మంది ఉన్నటువంటి మద్రాసులోనే కొంచెం ఎక్కువగా బెటర్గా ఉంటుంది. ఒక్కొక్క కంపెనీ 4 తీసుకెళ్తాడు. ఓవరాల్గా మద్రాస్ అనేది ప్లేస్మెంట్స్ కానీ ప్యాకేజెస్ కానీ హైయెస్ట్ ప్యాకేజెస్ కానీ ఎప్పుడు కూడా మద్రాసే ఎప్పుడు బెటర్గా ఉంటుంది ఈవెన్ ముంబై కంటే కూడా. బట్ ముంబై ఎందుకు వెళ్తారంటే ముంబైకి ఉన్నటువంటి దానికి ఉన్న ప్రెస్టేజ్ కానీ లేకపోతే దానికి ఉన్న పీర్ గ్రూప్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. టాప్ ర్యాంకర్స్ అందరూ ఉంటారు కాబట్టి పీర్ గ్రూప్ చాలా స్ట్రాంగ్గా ఉండడం కానీ సో దానికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ దానికి ఉన్నాయి. బట్ ఓవరాల్ అకాడమిక్స్ పర్స్పెక్టివ్లో నేను చెప్తున్నాను మీకు. దానికి ప్లేస్మెంట్స్ పర్స్పెక్టివ్లో డెఫినెట్గా ప్లేస్మెంట్స్ పర్స్పెక్టివ్లో ఓవరాల్గా మీకు ఐఐటి మద్రాసే ఓవరాల్గా ఎప్పుడు బెటర్గానే ఉంటుందండి. ఇప్పుడే కదండి, గత 4 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి కూడా చాలామంది బెటర్ ఉంటుంది ఓవరాల్గా. నేను చెప్పేది 1 or 2 ఆస్పెక్ట్స్ కాదండి ఓవరాల్గా. ఎందుకంటే స్టూడెంట్స్ తక్కువ ఉంటారు, లేకపోతే వాళ్ళకు ఉన్న ఫ్లెక్సిబిలిటీ వేరు ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా ఏఐ బీటెక్ కోర్సును వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఈసారి మరింత ముందుగా వచ్చే ఐఐటి మద్రాస్ 2 కొత్తగా ఉన్నటువంటి బీటెక్ ప్రోగ్రామ్స్ని లాంచ్ చేయడం జరిగిందండి. ఇది డెఫినెట్గా ఈ కోర్సెస్ నేను ఎంత చెప్తున్నానంటే కోర్సెస్ మామూలుగా ఏదో కోర్సు లాంచ్ చేస్తే పెద్దగా అందులో గొప్పతనం ఏం లేదు మామూలుగా చెప్తారు కాదండి. వీళ్ళు అసలు ఈవెన్ బయాలజికల్ సైన్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అది కూడా కొత్తగా లాంచ్ చేశారు. ఐఏఎస్ఆర్ ఎగ్జామ్తో ఇస్తూ ఉంటారండి. అది నాకు కుదరలేదు వీడియో చేయడం. బట్ డెఫినెట్గా ఆ వీడియో నేను ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తాను తర్వాత. కొత్తగా ఈవెన్ ఐఐటి గౌతులో కూడా ఇప్పుడు ఇస్తున్నారు. సో ఇట్లాగా ఏదైతే మీకు ఐఐటి మద్రాస్లో కొత్తగా ఉన్నటువంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ కోర్సెస్ యొక్క ప్రత్యేకత ఏంటంటేనండి ఎక్కడ లేనట్టుగా అంటే ద మోస్ట్ అడ్వాన్స్డ్ కోర్సెస్ ఏవైతే మీకు జనరల్గా యూఎస్లో ఎలాగైతే మీకు కాలేజెస్లో ప్రీమియర్ కాలేజెస్లో మీకు ఎలాగైతే ఉంటాయో జనరల్గా కొంత బ్లెండింగ్ చేసి కొంత వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని తీసుకుని చేశారంటే జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే మెకానిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుందండి. అంటే సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు, మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వాళ్ళు, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ వాళ్ళు, ఆటోమేటివ్ ఇంజనీరింగ్ వాళ్ళు అందరూ కూడా మెకానిక్స్ అనేది జనరల్గా వన్ ఆఫ్ ది మేజర్ పిల్లర్ అండి ఫర్ దర్ ఇంజనీరింగ్ కోర్స్ అండి. ఈ మెకానిక్స్ కోర్స్ ఏదైతే ఉంటుందో జనరల్గా ఎలక్ట్రికల్కి మెకానికల్ చదివిన వాళ్ళకి ఎవరికి అవుట్డేటెడ్ కోర్సెస్ కాబట్టి ఇంకా తెలియకుండా అమాయకంగా చాలామంది స్టూడెంట్స్ మెకానికల్ చదవమంటారు సార్, మెకానికల్ చదివితే జాబ్లో వస్తుందా లేకపోతే అని అంటున్నారండి. ఇదంతా ఆ రోజులన్నీ అవుట్డేటెడ్ అండి. కోవిడ్కి ముందు ఎవడ చెప్పినా మాటలు మీరు వినొద్దు. ఇప్పుడు మొత్తం కంప్లీట్గా సమూలంగా మార్పులు
చెందుతున్నాయి కోర్సెస్లో కానీ ఇట్లా కానీ. 10 ఏళ్ల క్రితం వాడు అమెరికా వెళ్ళాడండి, వాడు చెప్పాడు ఇక్కడ చదివితే ఇక్కడికి వెళ్ళొచ్చని, లేదా మాకు చుట్టాలు ఎవడో ఉన్నాడు వాడు చెప్పాడు, మా ఇంటి పక్క కూడా చెప్పాడు అని, ఇంతకుముందు ఇప్పుడు ఐఐటీలో చదివాడంట, మొత్తం పోయినాయండి అన్నీ. కొత్తగా లేటెస్ట్గా 2023, 24, 25లో చాలా సమూలంగా మార్పులు జరుగుతున్న దాంట్లో కోర్సెస్లో కూడా సమూలంగా మార్పులు జరుగుతున్నాయి అన్న విషయాన్ని మర్చిపోవద్దు. కోర్సెస్లో సమూలంగా మార్పులు ఏంటి సార్ మీరు అనొచ్చు, ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్, ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్, ఇదండి వర్డింగ్. ఈ ఇంటర్ డిసిప్లినరీ అనేది బాగా 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 పెరుగుతుంది అని ఒక డిపార్ట్మెంట్ కోర్స్ కాకుండా 3-4 డిపార్ట్మెంట్లు కలిపి కోర్సెస్ ఆఫర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటేషనల్ ఫైనాన్స్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏసీఎంయూలోనే తీసుకోండి మీరు. అంటే ఏంటి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. లేదా రోబోటిక్స్ తీసుకోండి, మొత్తం 4 డిపార్ట్మెంట్ ఇంటిగ్రేట్ చేసేస్తుంది. మెకానికల్ ఉంటుంది, ఎలక్ట్రికల్ ఉంటుంది, లేదా ఇంకోటి ఈసీ ఉంటుంది, లేదా ఏఏ ఉంటుంది, ఎంఎల్ ఉంటుంది, అట్లా. సో ఈ యొక్క ఇంటిగ్రేషన్ ఏదైతే ఇంటర్డిసిప్లినరీ అప్రోచెస్ ఎప్పుడైతే మనకు బెటర్గా వస్తున్నాయో ఇండస్ట్రీకి అది అవసరం అండి. ఇప్పుడు మెకానిక్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఉత్తి మెకానిక్స్ అయితే ఉత్తి మెకానికల్ చదివితే ఎవడేస్తాడు ఉద్యోగం, దేనికి పనికిరాడు. సో అలా కాకుండా ఉత్తి ఎలక్ట్రికల్ చదివినా కూడా ఓల్డ్ సిలబసెస్లో వెంటనే సరే కొన్ని పెద్ద టాప్ కాలేజీలో మీకు వచ్చే అవకాశం ఉంటుంది తప్ప చిన్న కాలేజీలో వచ్చి ఎలక్ట్రికల్ పెద్ద ఏముంటుందని ఏమి ఉండదు. సరే సపరేట్గా చెప్తాను నేను, ఎలక్ట్రికల్తో మంచిదా కాదా పాత 2022కు ఉందన్నటువంటి వ్యక్తులు వేరండి. వీళ్ళు కొత్తగా పెట్టిన కోర్సులు మీరు చూసినట్లయితే చాలా ఎక్సలెంట్గా వాళ్ళు కోర్సుని డిజైన్ చేశారంటే, సరే ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంటుంది ఏంటనేది నేను ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. కొత్త కోర్సు ఆ బ్లెండింగ్ చేయడం కూడా చాలా మోస్ట్ ఇంట్రెస్టింగ్గా బ్లెండింగ్ చేశారండి. అందు గురించి నేను సపరేట్గా దీని గురించి వీడియో చేస్తున్నాను. లేకపోతే ఏముందండి, చాలా ఏట్లో చాలా కోర్సులు కొత్తగా పెట్టారు, ఎప్పుడు వీడియో చేయలేదు నేను యాక్చువల్గా. సో ఈ బ్లెండింగ్ ఎట్లా చేశారనేది నిజంగా చాలా బాగా చేశారు. అంటే నాకు యూఎస్లో ఉన్న కరిక్యులమ్స్ మీద బాగా అవగాహన ఉంటుంది కాబట్టి ఈవెన్ ఎంఐటి, స్టాన్ఫర్డ్, సిఎంయూ ఇలాంటి కాల్టెక్ ఇలాంటి పెద్ద పెద్ద కాలేజీల్లో ఎట్లా వాళ్ళు ప్రిన్స్టన్ ఇట్లాంటి కాలేజెస్లో ఎలా ఉంటుంది కోర్సు కరిక్యులం అన్నది చూసి చాలా బాగా చేశారండి. డిపార్ట్మెంట్ ఆఫ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ లో ఒక కోర్సును లాంచ్ చేయడం జరిగిందండి. అలాగే బయోమెడికల్ ఇంజనీరింగ్ చేశారండి. ఇక బయోమెడికల్ ఇంజనీరింగ్ గురించి కూడా నేను ఒకటి చెప్పాలంటే, చాలామంది బయోటెక్నాలజీ చదువుతాను, బయోమెడికల్ చదువుతాను, ఉద్యోగాలు వస్తాయని అని రీసెర్చ్ ఫీల్డ్స్ అంటే ఎవరు ఇవ్వడండి. ఇప్పుడు బయోమెడికల్కి చాలా విపరీతమైన బయాలజీ డిపార్ట్మెంట్కి డిమాండ్ ఉందని మేము చెప్పి హెల్త్ ఇండస్ట్రీ, హెల్త్ సెక్టర్లో ఉన్నటువంటి రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఫండింగ్ ప్రపంచంలో ఎక్కడా లేవు. బట్ అది ఇంటిగ్రేట్ అయ్యినటువంటి రీసెర్చ్, కంప్యూటర్ సైన్స్ కానివ్వండి, ఇన్స్ట్రుమెంటేషన్ కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, మ్యాథమెటిక్స్ కానివ్వండి, సిఎస్ కానీ ఇవన్నీ ఇంటిగ్రేట్ చేస్తూ వచ్చి రీసెర్చెస్ ఏవైతే ఉంటాయో ఆ రీసెర్చెస్కి మాత్రమే విపరీతమైనటువంటి ఫండింగ్ వాల్యూ ఉంది తప్ప నేను ఎక్కడో టైర్ 3 కాలేజీలోనో లేకపోతే ఏదో డీమ్డ్ యూనివర్సిటీ గీతంలోనో లేకపోతే విఐటీలోనో బయోటెక్నాలజీ చదివానండి నాకు జాబ్ వస్తుందా, లేకపోతే ఇవ్వడండి జాబులు. ఎందుకంటే అవన్నీ సింగిల్ కోర్సెస్. మీరు నిజంగా జాబులు రావాలంటే ఇంటిగ్రేట్ చేస్తూ కోర్సెస్ చదవాలి. అందుగురించే ఇప్పుడు ఈవెన్ మీరు ఆక్స్ఫర్డ్లో పిహెచ్డీ ప్రోగ్రామ్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఒక్క జస్ట్ నొక్కండి. ఎలాగ అంత మొబైల్ బ్యాచే కదా, ఎలాగ సోఫా బ్యాచే కదా, మీరు అందరూ జస్ట్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పిహెచ్డీ ప్రోగ్రామ్స్ పొజిషన్స్ అని కొట్టండి, మొత్తం హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఉంటాయి. అదేంటి సార్ సిఎస్ డిపార్ట్మెంట్ హెల్త్ కేర్ ఏంటంటే అంతే, అది అలా ఇంటిగ్రేట్ అయిపోతున్నాయి ఇవన్నీ కూడా. అంటే మీకు అర్థం అవ్వాలి కూడా చెప్తున్నానండి. మీరు ఏదో పాత రోజుల్లో మాట్లాడుతూ ఉంటారు కదా, ఎంత చెప్పిన అర్థమే సావదు మీకు అందు గురించి. సో జేఈ అడ్వాన్స్డ్ ద్వారా కోర్సెస్ లాంచ్ చేశారు. ఈ కోర్సెస్లో నేను డీటెయిల్స్ చెప్తానండి. బీటెక్ కంప్యూటేషనల్ ఇంజనీరింగ్ అండ్ మెకానిక్స్ అండి. అంటే జనరల్గా హైయర్ స్టడీస్కి బాగుంటుందండి. జనరల్గా కంప్యూటేషనల్ ఇంజనీరింగ్ అండ్ మెకానిక్స్లో మీరు చూసినట్టు అప్లైడ్ మెకానిక్స్ వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ అప్లైడ్ మెకానిక్స్ అండి. అలాగే బీటెక్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ చూసారా, IBME అంటారండి. అంటే అటు ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ని, ఫిజిక్స్ని, బయోమెడికల్ ఇంజనీరింగ్ని కలిపేశారు మొత్తం. సో ఇంటర్ డిసిప్లిన్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ అండి. కోర్ చూసుకున్నట్లయితే కంప్యూటేషనల్ ఇంజనీరింగ్ అండ్ మెకానిక్స్లో డిజిటల్ ఇంజనీరింగ్ కంబైన్స్ ద ఫిజికల్ సిస్టమ్స్ విత్ కంప్యూటేషనల్ టెక్నాలజీస్ అండ్ AI. చూసారా అంత బ్యూటిఫుల్ వర్డింగ్ వాడాడు. అలాగే బీటెక్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ చూసిన బయోమెడికల్ డివైస్ డెవలప్మెంట్ ఇంటిగ్రేటింగ్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఇంటిగ్రేటింగ్, ఇది వర్డింగ్ అంటే ఇది కలిపాడు. అలాగే కీ ఏరియాస్ మీరు చూసుకున్నట్లయితే జనరల్గా కంప్యూటేషనల్ అంటే మెకానిక్స్ డిపార్ట్మెంట్ అంటే తెలియదు, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్లో బాగా ఐడియా ఉంటుంది. సాలిడ్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ కానివ్వండి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే సర్క్యూట్స్, సిగ్నల్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, మెటీరియల్ సైన్స్ అండ్ డైనమిక్స్. అట్లాగే బీటెక్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ బయోమెడికల్ ఇంజనీరింగ్లో చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్ ఫండమెంటల్స్, IoT అండ్ AI అండ్ వెబ్ ఎనేబుల్డ్ మెడికల్. అది ఇంటర్ డిసిప్లినరీ ఎలిమెంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఇట్ ఇంటిగ్రేట్స్ ట్రెడిషనల్ ఇంజనీరింగ్ విత్ కంప్యూటేషనల్ సైన్స్ అండ్ AI. చూసారా, ఇట్ ఇంటిగ్రేట్స్ ది ట్రెడిషనల్ ఇంజనీరింగ్ వల్ల ఉపయోగం లేదు. మళ్ళీ చెప్తున్నాను, ట్రెడిషనల్ నార్మల్ ఇంజనీరింగ్ కోర్సెస్తో జాబులు వచ్చే పరిస్థితి ఫ్యూచర్లో ఉండదు. ఇట్ షుడ్ బి ఇంటిగ్రేటెడ్ కంప్యూటేషనల్ సైన్స్ అండ్ AI. అదే ఇప్పుడు ఇంటిగ్రేట్ చేశాడు. ఇది మార్కెట్ డిమాండ్ ఇది. అట్లాగే బయోమెడికల్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో IBME, ఇట్ బ్లెండ్స్ బయోమెడికల్ ఇంజనీరింగ్ విత్ అనేది అక్కడ అండర్లైన్ చేసుకోండి, మోడర్న్ ఎలక్ట్రానిక్స్, AI అండ్ IoT. చూసారా, మోడర్న్ ఎలక్ట్రానిక్స్ని, AIని, IoTని కలిపి ఇన్స్ట్రుమెంటేషన్తో కలిపి బయోమెడికల్ ఇంజనీరింగ్ కలిపి సిలబస్ని డిజైన్ చేసాడు వాడు. ఇది మార్కెట్కి ఇప్పుడు అవసరం ఉంటుంది యాక్చువల్గా. అంటే రీసెర్చ్ ఏరియాస్ ఇవన్నీ కూడా. కెరియర్ ఆపర్చునిటీస్ చూసుకున్నట్లయితే
ఫస్ట్ మీరు చెప్పిన మెకానిక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఏదైతే కోర్స్ ఉందో అదిలో మీరు చూసుకున్నట్లయితే కంప్యూటేషనల్ ఇంజనీరింగ్ అండ్ మెకానిక్స్లో చూస్తే ఏరోస్పేస్ కానీ రోబోటిక్స్ కానీ ఆటోమేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిజిటల్ ట్విన్ డిజైన్ అండ్ స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సస్టైనబుల్ ఎనర్జీ అండ్ కంప్యూటింగ్ ఇదండి బ్యూటిఫుల్ వర్డింగ్. ఏరోస్పేస్ ఇండస్ట్రీ కనెక్ట్ అయింది, రోబోటిక్స్ ఇండస్ట్రీకి, ఆటోమేటివ్ ఇంపార్టెంట్ అండి. ఆటోమేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమేటివ్ చెప్తూ ఉంటాను నేను ఎప్పుడు కూడా, స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆటోమేటివ్ అంటానండి. ఆటోమేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్, డిజిటల్ ట్విన్ డిజైన్ ఇది కూడా చాలా మంచి ఇదండి. స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జనరల్గా మీకు ఈవెన్ ఈ సిటీస్ అనేది ఏదైతే చెప్తున్నామో ఇవన్నీ అందులోకి వస్తాయండి. స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో స్మార్ట్ సిటీస్ ఇవన్నీ అంటాం కదా మనం, డిజిటల్ ఇండియా ఇవన్నీ. సస్టైనబుల్ ఎనర్జీ అండ్ కంప్యూటింగ్, సస్టైనబుల్ ఎనర్జీ కూడా డిమాండ్ ఉంటుంది, ఇవన్నీ బిట్స్లో కూడా పెట్టారని చెప్పాను. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో డెఫినెట్గా డిమాండ్ ఉంటుందండి ఎంతో కొంత. అట్లాగే మెడికల్ డివైస్ డిజైన్ ఇందులోకి వచ్చినట్లయితే, బయోమెడికల్ ఇంజనీరింగ్లో వచ్చినట్లయితే ఎలాంటి ఇండస్ట్రీలో మీకు కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయంటే డెఫినెట్గా ఏఐ అండ్ హెల్త్ కేర్, రిహాబిలిటేషన్ టెక్నాలజీస్, హెల్త్ కేర్ ఎంటర్ప్రైనర్షిప్, ఇన్నోవేషన్ అండ్ డయాగ్నోస్టిక్ అండ్ థెరపెటిక్స్. సో ఇది సార్ నేను బయాలజీ చదువుతాను, బయోమెడికల్ చదువుతాను, లేకపోతే ఇంకోటి ఏదో చదువుతాను, బయాలజీ చదువుతాను, ఇవన్నీ చిన్న చిన్న చెత్త కాలేజీలో డీమ్డ్ యూనివర్సిటీలో తప్పండి. మ్యాథ్స్ లేకుండా ఎవరండి, ఇది కూడా జేఈ అడ్వాన్స్డ్ ద్వారానే ఇస్తారు. ఈవెన్ ఐఐటి మద్రాస్లో బయాలజీ కోర్సు కూడా పెట్టారు, అది కూడా జేఈ అడ్వాన్స్డ్ ద్వారానే ఇస్తారు. ఎందుకు చెప్పినా అర్థం కాదు వీళ్ళకి. ట్రెడిషనల్ ఇంజనీరింగ్ కోర్సుకి కంప్యూటేషనల్ టెక్నాలజీస్, ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ని కలిపితే ఉన్న కోర్సెస్ అని డిమాండ్ అంతా. ఇంజనీరింగ్ ఇప్పుడు ఎలాగైతే చూడండి, మొన్న సండే లైవ్లో కూడా చెప్పాను, ఎవరు అడిగితే హ్యూమన్ ప్లస్ ఏఐ ఈ రెండు కలిపితే ఫ్యూచర్, రెండు కలిపే వెళ్ళాలి టుగెదర్. ఫ్యూచర్లో ఇంజనీరింగ్, ట్రెడిషనల్ ఇంజనీరింగ్ విత్ కంప్యూటేషనల్ టెక్నాలజీస్, అది డేటా సైన్స్ అవని, ఏ అవని, ఎంఎల్ అవని, XYZ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కలవాలండి. ఎప్పుడు చెప్తూ ఉండండి, 2 ఏళ్ల క్రితం నుంచి చెప్తున్నాను, 3 ఏళ్ల క్రితం నుంచి జనాలకు అర్థమే సావట్లేదు. ఇది డొమైన్ నాలెడ్జ్ వేరు, టెక్ వేరు. టెక్ అని తెలియక మీరు సిఎస్ అంటున్నారు, సిఎస్ కాదు టెక్, అది మీరు ఎలాగైనా నేర్చుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్లో ఉంటారా, సిఎస్లో ఉంటారా, ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. ఈ టెక్నాలజీకి విడిగా ఉండదు, ఎవరికైనా అప్లై చేయాలి కదా. ఇంజనీరింగ్ విడిగా దేనికి పనికిరాదు. మీరు ఏదో ఎంసెట్ కాలేజీలో, డీమ్డ్ కాలేజీలోనో ఏదో డొమైన్లో చదివేశారనుకోండి, ఆ స్కిల్స్ రావండి అవన్నీ, దాంతో మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉండవు. ఈ కోర్సెస్ జనరల్గా ఇంటర్ఫేస్ చేస్తున్నారండి, ట్రెడిషనల్ ఇంజనీరింగ్ని ఇంటిగ్రేట్ చేస్తూ ఇంటర్డిసిప్లినరీగా ముందుకు వస్తున్నారు. రియల్ వరల్డ్ ఇంజనీరింగ్ ఛాలెంజెస్ని తీసుకోవచ్చు అని చెప్తున్నారు. చూసారా, వాటి రాయడు బీటెక్ కంప్యూటేషనల్ ఇంజనీరింగ్ అండ్ మెకానిక్స్లో CEM అంటారండి కోర్స్ పేరు ఇది. ఇట్ కంబైన్స్ ద మెకానిక్స్, మ్యాథమెటిక్స్, డేటా సైన్స్ అండ్ కంప్యూటేషనల్ టూల్స్. మెకానిక్స్ అంటే ఏంటి మీరు అనొచ్చు, మెకానిక్స్ అంటే సివిల్ ఇంజనీరింగ్ మెకానిక్స్ ఉంటుంది, మెకానికల్ ఇంజనీరింగ్ ఉంటుంది, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఉంటుంది. ఈ మూడిట్లోంచి మెకానిక్స్ ఫండమెంటల్స్ తెచ్చుకుని మ్యాథమెటిక్స్ని, డేటా సైన్స్ని, కంప్యూటేషనల్ టూల్స్ని కలిపి ఇప్పుడున్న రియల్ ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ మీద సాల్వ్ చేయడానికి, ఛాలెంజెస్ని తీసుకోవడానికి ఈ బేస్ యూజీలో పనికొస్తుంది. తర్వాత ఫ్యూచర్లో మీరు ఏదైనా రీసెర్చ్ చేసినప్పుడు బాగా పనికొస్తుంది. చెప్తే మరి అర్థమవుతుందో అర్థం కావట్లేదు మీకు. ఎనివే, ఈ ఫిజికల్ సిస్టమ్ ఫైండ్ ద ఫేర్ ఫిజికల్ సిస్టమ్స్ ఆర్ అనలైజ్డ్ అండ్ ఆప్టిమైజ్డ్ యూజింగ్ ద కంప్యూటేషనల్ మోడల్స్, మిషన్ లెర్నింగ్ అండ్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ అండి. సో మోడల్ కాంప్లెక్స్ సిస్టమ్ డిజిటల్లీ యూజ్ AML ఫర్ ప్రిడిక్టివ్ అనలిటిక్స్, డిసిషన్ అనలిటిక్స్, ఇలాంటి కొత్త వస్తున్నాయండి అన్నీ. అప్లై మెకానిక్ అసలు 2022కు ముందు ఎవడ చదివినా, ఎవడు ఉద్యోగం చేసేవాడున్నా, ఎవడు ఎక్కడ ఏ దేశంలో సెటిల్ అయినా అక్కడ మాట్లాడాల్సిన వినొద్దు మీరు. ఇది ఫండమెంటల్గా అందరికీ చెప్తున్నానండి బలంగా. అప్లై మెకానిక్స్, డేటా సైన్స్ అండ్ సాల్వ్ ఇండస్ట్రియల్ ప్రాబ్లమ్స్. కోర్ కరికులం కాంపోనెంట్ చాలా డీటెయిల్గా ఇచ్చాడండి ఈ యొక్క ప్రోగ్రామ్ ఏదైతే మీకు ఉందో CEMకి. కంప్యూటేషనల్ మెథడ్స్ అండ్ టూల్స్లో ద కీ సబ్జెక్ట్స్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, హై పర్ఫార్మెన్స్ HPC పెట్టాడు సిలబస్లో. మెకానికల్ అండ్ ఫిజికల్ ఫౌండేషన్స్లో ఏం పెట్టాడు, సాలిడ్ మెకానిక్స్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్, డైనమిక్స్, ఇది మెకానికల్, సివిల్, ఏరోస్పేస్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో సర్క్యూట్స్, సిగ్నల్, ఎంబెడెడ్. చూసారా ఎంత అవసరం అంతా తీసుకున్నాడు. సర్క్యూట్స్, సిగ్నల్స్, ఎంబెడెడ్ సిస్టమ్ తీసుకుంటే దాన్ని వదిలేడు, పక్కన పెట్టాడు. మెటీరియల్ సైన్స్, మెటీరియల్ స్ట్రక్చర్స్, ప్రాపర్టీస్, మెటీరియల్ బిహేవియర్ అనాలిసిస్ అయిపోయింది. ఈ 4 కలిపాడండి. పర్పస్ ఆఫ్ లెర్నింగ్, కాంప్లెక్స్ ఇంజనీరింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. అసలు మెకానికల్ సిస్టమ్స్ ఎట్లా బిహేవ్ చేస్తాయి, ఎట్లా డిజైన్ చేయాలి, ఎలా అనాలిసిస్ చేయాలి, అలాగే ఎంబెడెడ్ అంటే స్మార్ట్ సిస్టమ్స్ని ఏ విధంగా చేయాలి, సెన్సార్స్ని కానీ, కంట్రోలర్స్ కానీ, రియల్ టైం. ఇప్పుడు డ్రైవర్లెస్ వెహికల్ కార్ వెళ్తుందని టెస్లా వాడిది, అంతా స్మార్ట్ సిస్టమ్సే కదండి, ఎలక్ట్రానిక్సే కదండి, ఇన్స్ట్రుమెంటేషనే కదండి, బటన్ నొక్కితే వెళ్తాం. ఇంకా అందులో ఇంకా పూర్వకాలం మెకానికల్ ఏంటి నాకు అర్థం కాదు. It teaches the students how to select and evaluate materials for the engineering design, especially when integrating physical and computational systems. ఆ మెటీరియల్స్, కొత్త మెటీరియల్స్ని తయారు చేయాలన్నా, ఎలాంటి మెటీరియల్ తయారు చేయాలన్నా, దానికి రీసెర్చ్ చేయాలన్నా, అది ఇంటిగ్రేట్ చేస్తూ, ఎందుకంటే ఆ మెటీరియల్ మళ్ళీ కంప్యూటేషనల్ టూల్స్కి అది అడాప్ట్ అవ్వాలి కదా, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి.
కెరియర్ ఆపర్చునిటీస్లో చాలా చెప్తున్నాడండి సీఎం కోర్స్కి. ఏరోస్పేస్లోకి వెళ్ళొచ్చు, డిజైన్ అండ్ సిమ్యులేటింగ్ ఎయిర్ క్రాఫ్ట్ కాంపోనెంట్స్ అండ్ సిస్టమ్ యూజింగ్ కంప్యూటేషనల్ మెకానికల్ మోడల్స్. రోబోటిక్స్కి వెళ్ళొచ్చు, ఇట్స్ డెవలపింగ్ ఇంటెలిజెంట్ అండ్ రెస్పాన్సివ్ రోబోటిక్ సిస్టమ్ దట్ ఇంటిగ్రేట్స్ సెన్సర్స్ అండ్ ఎనేబుల్డ్ సిస్టమ్ అండ్ ఏఐ. అలాగే ఆటోమేటివ్ engaging the simulation driven design and testing of vehicles to enhance the performance and safety. Manufacturing, creating digital twins of the manufacturing systems to enable real time monitoring and optimization. ఇది చాలా ఇంపార్టెంట్ అండి మెకానికల్ వాళ్ళకి. డిజిటల్ ట్విన్ డిజైన్, సో బిల్డింగ్ డైనమిక్ రియల్ టైమ్ డిజిటల్ రిప్లికాస్ ఆఫ్ ది ఫిజికల్ అసెట్స్ ఫర్ ద ప్రిడిక్టివ్ అనాలిసిస్ అండ్ మెయింటెనెన్స్. రిప్లికాస్ ఇది అండర్లైన్ చేసుకోండి వర్డ్. అలాగే స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మోడలింగ్ అండ్ సిమ్యులేటింగ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్ ఫర్ స్మార్ట్ సిటీ ప్లానింగ్ అండ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ. Sustainable energy, designing energy efficient and low impact energy systems using advanced simulations and computational tools. Alage sustainable computing, developing algorithms and computational models that reduce the energy usage and environmental impact. అట్లాగే బయోమెడికల్ ఇంజనీరింగ్ 40 మంది స్టూడెంట్స్ని తీసుకుంటాడండి అడ్వాన్స్ ద్వారా. బయోమెడికల్ ఇంజనీరింగ్లోకి వచ్చేయండి. బయోమెడికల్ ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే దాన్ని అసలు ఇది కూడా చాలా బాగా దాన్ని ఇట్ కంబైన్స్ కోర్ బయోమెడికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ టు ట్రైన్ ద స్టూడెంట్స్ డెవలపింగ్ అ క్లినికల్లీ రెగ్యులేటెడ్ అండ్ ఎథికల్లీ కంప్లైంట్ మెడికల్ డివైస్ అండ్ హెల్త్ కేర్ టెక్నాలజీస్. చూసారా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాం మనం. ఇదండి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్కి కావాలి. సో బయోమెడికల్ ఇంజనీరింగ్, హ్యూమన్ ఫిజియాలజీ, బయోమెకానిక్స్ అండ్ మెడికల్ ఇమేజింగ్, మెడికల్ ఇంట్రెస్ట్, బయాలజీ ఇంట్రెస్ట్ అని చచ్చిపోతారు కదా పిల్లలు ఈ బైపీసీలు తీసుకునే వాళ్ళందరూ. ఇలా చేయాలండి రీసెర్చ్, ఇలాంటి కాలేజీలో చదవాలి. అంటే ఇలాంటి కోర్సులు, కాలేజ్ అంటే అందరికీ రాకపోవచ్చు ఐఐటి మద్రాస్, కానీ ఇట్లాంటి కోర్సెస్ చదవాలి. కోర్సెస్ చదవంటే మళ్ళీ ఫ్యాకల్టీ ఉన్న చూసుకుని వెళ్ళాలండి. మళ్ళీ కోర్సెస్ అంటే నేను టెక్ మహేంద్రకి వెళ్తాను బయోటెక్ అని వద్దు, కానీ సో మెడికల్ ఇమేజింగ్ అండ్ డివైస్ డిజైన్ ఫండమెంటల్స్. ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ చూసారు, బయోమెడికల్ ఇంజనీరింగ్ ఒక కాంపోనెంట్, కోర్ కాంపోనెంట్. ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో సిగ్నల్ ప్రాసెసింగ్, సెన్సార్స్. మీరు అనొచ్చు సార్ ఇక్కడ సిగ్నలింగ్ ప్రాసెసింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఉంది కదా, మెకానిక్స్లో కూడా ఇన్స్ట్రుమెంటేషన్ సిగ్నలింగ్ ఉంది కదా. అక్కడ మెకానిక్స్లో ఉన్న ఇన్స్ట్రుమెంటేషన్ సిగ్నల్ సెన్సార్కి సంబంధించి మెకానిక్స్ ఇండస్ట్రీ, అది రోబోటిక్స్, మెకానికల్, ఆటోమేటివ్ ఆ ఇండస్ట్రీ. ఇక్కడ బయోమెడికల్ ఇండస్ట్రీ ఇది. ఈ బయోమెడికల్ ఇండస్ట్రీలో ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ తీసుకొచ్చారు మళ్ళీ, ఎందుకంటే మెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్స్ కూడా ఉంటాయి కదండి. సో ఇన్స్ట్రుమెంటేషన్, సర్క్యూట్ డిజైన్, ఎంబెడెడ్ సిస్టమ్స్ అండి. అప్లైడ్ ఫోకస్డ్ సబ్జెక్ట్, అప్లికేషన్ ఫోకస్డ్ సబ్జెక్ట్స్ అండి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐఓటీ, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా డ్రివెన్ మెడికల్ డయాగ్నోసిస్. హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్టు, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ టు డిజైనింగ్ అండ్ టెస్టింగ్ స్మార్ట్ మెడికల్ డివైస్ అండ్ హెల్త్ కేర్ సిస్టమ్. ఇది నార్మల్ కాలేజీలో ఉండదండి. హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ ఉండవండి. ప్రతి సబ్జెక్టు కూడా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ బేస్డ్ ఉండాలి కాబట్టి ఇది నార్మల్ కాలేజీలో దొరకదు మీకు. అందుగురించి ఎవరికి కూడా బట్టి కొట్టి ఎగ్జామ్లు రాసి టెక్స్ట్ బుక్లు పేర్లు తెలియకుండా పాస్ అయ్యి బయటకు వస్తున్న జనాలు దేనికి పనికి రాకుండా ఎందుకు పోతున్నారంటే వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండదు. మోడర్న్ హెల్త్ టెక్ టూల్స్ అండి, వెబ్ బేస్డ్ హెల్త్ కేర్ టెక్, వేరియబుల్ మానిటరింగ్ అండ్ రియల్ టైమ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్. ఇండస్ట్రీ కూడా రాశాడండి ఈ బిఎంయూ బయోమెడికల్ దానికి. మెడికల్ డివైస్ ఇండస్ట్రీ, రిహాబిలిటేషన్ టెక్నాలజీస్, ప్రొడక్ట్ డిజైన్, టెస్టింగ్, రెగ్యులేటరీ, ఈవెన్ ఇన్నోవేషన్, డయాగ్నోసిస్, వేరియబుల్స్, రిహాబిలిటేషన్ టెక్నాలజీ అంటే డిజైనింగ్, అసిస్టివ్ టెక్, ఇవన్నీ కూడా స్మార్ట్ రిహాబిలిటేషన్, హెల్త్ కేర్, డేటా అనలిటిక్స్ అండ్ ప్రిడిక్టివ్ డయాగ్నోసిస్, హెల్త్ ఇంటెలిజెంట్ మానిటరింగ్ సిస్టమ్, హెల్త్ కేర్, ఐఓటీ టెక్, రిమోట్ పేషెంట్ మానిటరింగ్, స్మార్ట్ హాస్పిటల్ సిస్టమ్, డివైస్ నెట్వర్కింగ్, క్లినికల్ రీసెర్చ్ అండ్ అకాడమియా, ఎంటర్ప్రైనర్షిప్. మెడికల్లో ఉన్నంత రీసెర్చ్, మెడికల్లో ఉన్నంత ఫండింగు అసలు ఎక్కడ లేదండి వరల్డ్లో. నేను మెడికల్ వాళ్ళని బైపీసీ వాళ్ళని తిడుతున్నానన్న ఒక రకమైనటువంటి తెలియక చాలామంది అనుకుంటున్నారు కదంటే కాదండి. అసలు మెడికల్లోనే ఉందా మొత్తం ఇప్పుడు డబ్బంతా, రీసెర్చ్ అంతా, జాబ్స్ అన్నీ, పిహెచ్డీ అండ్ ఎంఎస్ అడ్మిషన్స్ అన్నీ కూడా మొత్తం. ఈవెన్ సిఎంయూ లాంటి మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజీ ఏదైతే చెప్తామో కంప్యూటర్ సైన్స్, మ్యాథ్, స్టాటిస్టిక్స్ లాంటి దాంట్లో కూడా ఫండింగ్ మొత్తం మెడికల్ వాళ్ళే, మెడికల్ ప్రాజెక్టులు చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా. బట్ అది ఇలా బైపీసీలోకి వెళ్ళి బయాలజీ చదివి ఇలాంటి ఏరియాలోకి ఎంటర్ అవ్వలేరండి. అదే టెక్ వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. ఎందుకు అనుకుంటున్నారో, మ్యాథ్స్ ఓడో, ఫిజిక్స్ ఓడో, ఇలా ఇన్స్ట్రుమెంటేషన్ ఓడో ఇలాంటి కోర్సులు చదివిన వాళ్ళు ఎంటర్ అవుతూ ఉంటారు. వాళ్ళు చేస్తారండి. నేను బయాలజీ చదివి రీసెర్చ్ చేస్తాను, ఎక్కడ చేస్తాను రీసెర్చ్ చేయడానికి, ఎవడెత్తండి అసలు ఏముందని స్కిల్ ఇస్తాడు. ఇది ఈ డీముల్లో బయాలజీలు చదివేసి ఎక్కడో కాలేజీలో బయాలజీ చదివితే ఉండదండి. అంటే మీరు ఇంటిగ్రేట్ చేయగలగాలి. బయాలజీలో నిజమైన రీసెర్చ్ చేసి నిజంగా డెవలప్ మీరు అవ్వాలంటే ఇన్స్ట్రుమెంటేషన్ని, బయోమెడికల్ ఇంజనీరింగ్ని, ఏఐని, ఐఓటీని, ఎలక్ట్రికల్ని ఇంటిగ్రేట్ చేయడం అంటే మీరు అన్నట్టు అన్నీ నేను చదవలేను కదా మీరు అనొచ్చు. ఏదో ఒకటి చదివితే వచ్చేయచ్చు. ఇప్పుడు ఎలక్ట్రికల్ చదివారు, మెడికల్లో రావచ్చు. సిఎస్ చదివారు, రావచ్చు. డేటా సైన్స్ చదివారు, రావచ్చు. బయోమెడికల్ ఇంజనీరింగ్ చదివారు, మంచి కాలేజీలో రావచ్చు. అలా ఏదో ఒక వర్టికల్ స్ట్రాంగ్ చేసుకుని డొమైన్ని, అంటే క్వాంటిటేటివ్ వర్టికల్ కానీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆ వర్టికల్ మీరు స్ట్రెంగ్తన్ చేసి దాంతో మీరు రీసెర్చ్ ఏరియాలోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా
మీరు ఏదైనా నార్మల్ కాలేజీలో మెకానికల్, సివిల్, కెమికల్ ఇంజనీరింగ్లో, ఐఐటీలో వచ్చినప్పుడు దానికంతా కంపేర్ చేసినట్లయితే ఐఐటీ మద్రాసులో కొత్తగా కోర్సు ఉన్నప్పటికీ కూడా ప్లేస్మెంట్స్ పర్స్పెక్టివ్లో నేను చెప్పట్లేదండి. డెఫినెట్గా హయ్యర్ స్టడీస్కి మీరు వెళ్ళాలనుకున్నట్లు ఏదైనా మంచి పిహెచ్డీకి వెళ్ళాలంటే డెఫినెట్గా మీకు మంచి ఏరియాస్ని ఇంటిగ్రేట్ చేశారు, ఈవెన్ ఫిజిక్స్ని బాగా ఇంటిగ్రేట్ చేశారు కాబట్టి డెఫినెట్గా ఈ ఆపర్చునిటీ ఏదైతే ఉంటుందో ఇది ఉపయోగించుకోండి. మరిన్ని ఇలాంటి కొత్త కొత్త కోర్సెస్ ఐఐటీస్లో రావాలని మనం అనుకుందాం. ఈవెన్ యూఎస్లో ఆల్మోస్ట్ చాలా కొత్త కోర్సెస్ లాంచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. చాలా అండి, లాజిక్ అని ఒక కోర్స్ అండి యూజీలో ఉంటుందండి, డిస్క్రీట్ మ్యాథ్స్ లేదా డిస్క్రీట్ మ్యాథ్స్ అండ్ లాజిక్ అని కోర్స్ పేరే లాజిక్ అండి. సిఎంయూ వెబ్సైట్లో వెళ్ళి చూడండి, ఏంటి ఎంఎస్ లాజిక్ ఉంటుంది, ఉత్తి లాజిక్ మీద ఒక కోర్సు, ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్, ప్రతి దాంట్లో లాజిక్ అవసరం కాబట్టి. ఇదేంటి సార్ లాజిక్ మీద కోర్స్ ఏంటి, మీరు అర్థమని మాట్లాడతారు లాజిక్, మీరు మ్యాథ్స్ అంటే ఇష్టం కాబట్టి మీరు అలా చెప్తున్నారంటే అసలు కోర్సు లాజిక్తో వచ్చేసిందని చెప్తున్నాను. మొన్నటిదాకా మీరు లాజికల్ రీజనింగ్ ఉండాలి, అనలిటికల్ పవర్ ఉండాలని చెప్తున్నాను కదా, మరి న్యాచురల్గా వచ్చిందో ఏమొచ్చిందో తెలియదు కానీ ఇప్పుడు ఆ పేరు మీద కోర్సులు వచ్చేస్తున్నాయి యూఎస్లో మొత్తం ఎక్కడ పడితే అక్కడ. సో డెఫినెట్గా ఇలాంటి కోర్సెస్ను ఎంకరేజ్ చేయాలి మనం. ఇలాంటి కోర్సెస్లో చదివినట్లయితే డెఫినెట్గా ఉంటుంది. మెడికల్ని ఎప్పుడైతే మీరు ఇన్స్ట్రుమెంటేషన్తో కానీ మిగతా వాటితో బయోమెడికల్తో కానీ ఎలక్ట్రికల్తో కానీ ఇలాంటి వాటితో మీరు ఎప్పుడైతే సిఎస్తో కానీ ఐఓటీ కానీ ఏఏ కానీ ఎంఎల్ కానీ ఇలాంటి ఏరియాతో ఎప్పుడైతే మీరు ఇంటిగ్రేట్ చేశారో డెఫినెట్గా బెస్ట్ రీసెర్చ్ అవుట్కమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళే జనరల్గా బెటర్ కెరియర్స్ అందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మెడికల్ మీద ఏమాత్రం కొంచెమన్నా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డెఫినెట్గా మీరు జేఈ అడ్వాన్స్డ్ చక్కగా వెళ్ళండి. మెడికల్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు జేఈ అడ్వాన్స్డ్ రాస్తారన్నది అది ఒక పచ్చి వరస్ట్ బూత్ కింద చెప్పాలండి. అది కాదు. బయాలజీ ఇంట్రెస్ట్ ఉన్నవాడు జేఈ అడ్వాన్స్డ్ రాయాలి, బయాలజీ కోర్స్ చదవాలి అంతే తప్ప బయాలజీ ఇంట్రెస్ట్ ఉన్నవాడు జేఈకి సంబంధం లేదు, మాకు జేఈ ఎగ్జామే సంబంధం లేదు, నీట్ ఎగ్జామ్ రాస్తాం, ఇది ఒక వరస్ట్ ఐడియాలజీ అండి. ఇది నిజంగా బయాలజీలో మీరు ఎక్సెల్ అవ్వాలి అనుకుంటే ఈ ఎంబీబీఎస్తో వచ్చి 25,000-30,000 జీతాలు మన వల్ల లేదా డొనేషన్లు కట్టడం ఇవన్నీ కాకుండా మీరు బయాలజీ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీరు జేఈ రాసి బయాలజీ కోర్స్ చదవండి, బయోటెక్నాలజీ చదవండి, బయోమెడికల్ ఇంజనీరింగ్ చదవండి, ఇలాంటి కోర్సులు చదవండి. మీరు చాలా ఎక్సలెంట్గా ఎక్సెల్ అవుతారండి. ఈవెన్ కంప్యూటర్ సైన్స్ కంటే బాగా ఎక్సెల్ అవుతారు. సిఎస్ కంటే ఎక్సెల్ అయ్యే అవకాశం ఉందండి. ఎలాంటి పొటెన్షియల్ ఉన్న కోర్సులు కాబట్టి 1-2 సార్లు నేను ఎందుకు మీకు చెప్తానంటే అర్థం చేసుకోవాలని చెప్తున్నాను. సరే ఆల్రెడీ అండర్ గ్రాడ్యుయేట్ చదివి వాళ్ళకి నా మాటలు నచ్చవో వదిలేయండి. కానీ చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో 9th, 10th, 11th ఉంటారో వాళ్ళ దయచేసి అర్థం చేసుకోండి. వాళ్ళ పేరెంట్స్ అర్థం చేసుకుని చక్కగా బయాలజీ ఇంట్రెస్ట్ ఉంది, ఎస్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉందని చెప్తారంటే సైన్స్ అంటే బయాలజీ కాదండి. సైన్స్ అంటే ఇట్స్ మ్యాథ్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది సైన్స్ కింద మనం చెప్పుకోవచ్చండి. మ్యాథ్స్ ఈజ్ ద లాంగ్వేజ్ ఫర్ ద సైన్స్. సో బయాలజీ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు నెమ్మదిగా జేఈ వైపు మళ్ళించి అంటే ఇంజనీరింగ్ వైపు మళ్ళించి వాళ్ళని బయాలజికల్ దాంట్లో రీసెర్చ్ చేసి విధంగా మీరు ప్రోత్సహించాలి తప్ప బయాలజీని మ్యాథ్స్ని వదిలేసి బైపీసీ తీసుకుని బయాలజీ చదవమని కాదు. ఇది దయచేసి అర్థం చేసుకోండి. చాలా రకాలుగా చెప్తున్నాను, మరి ఇది నాకు చెప్పడం రావట్లేదు, మీకు అర్థం చేసుకోవడం రావట్లేదు. కానీ ఈ 2 రాష్ట్రాలు రాసి 3 లక్షల మంది రాసి నీట్ ఎగ్జామ్ని రాసి స్టూడెంట్స్ సంఖ్య 1,00,000కి తగ్గించాలని నా డ్రీమ్. అది థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి ఎకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు.
ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.